హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఐసి విజయవాడ. మనము ఆర్ఆర్బి డైలీ టెస్ట్స్ ఏవైతే మేము ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తామో ఇందులో ఒక సెట్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్గా ఇచ్చేటువంటి టెస్ట్లు, అదేవిధంగా వీటితో పాటుగా మేము ఏం చేస్తామంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉండేటువంటి క్వశ్చన్స్ ఒక టెస్ట్ గాను, అదేవిధంగా మీకు లేటెస్ట్ ట్రెండ్ అంటే వేరే వేరే ఎగ్జామ్స్ ఎస్ఎస్సిలో వాటిలో జరిగే ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ ఇంకో సెట్ గాను, మొత్తం ప్రతి చాప్టర్లో 3 సెట్లు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. దానిలో ఆర్ఆర్బి ప్రీవియస్గా ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ ఎన్టీపీసీలో అయినా, గ్రూప్ డిలోనైనా, ఆర్పిఎఫ్, ఏఎల్పి అన్నిట్లోనూ ఇలా ఇచ్చినవన్నీ చాప్టర్ వైజ్గా పెట్టేటువంటి టెస్ట్లు ఫ్రీగా మీకు యూట్యూబ్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ టెస్ట్ మీరు ఫస్ట్ అటెంప్ట్ చేసి తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినొచ్చు. దానికోసం వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు టెస్ట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి లింక్ ద్వారా ఫస్ట్ మీరు టెస్ట్ అటెంప్ట్ చేసి తర్వాత ఈ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. దీంతో ముందు ఇంకా మనం ఆల్రెడీ 2 టెస్టులు కండక్ట్ చేసుకున్నాం. అవి కూడా మీకు వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో వస్తాయి. ఆ టెస్టులను కూడా మీరు అటెంప్ట్ చేయండి. మీరు ఎస్ఐసి అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఎస్ఐసిఈ అనేటువంటి ఒక మన ఇన్స్టిట్యూట్ యాప్ ఉందండి. ఈ యాప్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే, ఎస్ఐసిఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మేము టెస్ట్ పెట్టిన వెంటనే మీకు ఆ టెస్ట్ పుషప్ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇమీడియట్గా అటెంప్ట్ కూడా చేయొచ్చు. ఓకే, సో కంటెంట్లోకి వెళ్దాం. కంటెంట్లోకి వెళ్లే ముందు మన ఎస్ఐసి విజయవాడ ఆఫ్లైన్ క్లాసెస్ మీకు మండే నుంచి కొత్త బ్యాచ్ ఉంటుందండి. ఇది మీకు ఏఎల్పి, టెక్నీషియన్, జేఈ, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, గ్రూప్ డి అన్ని కోర్సెస్, ఆర్ఆర్బి ఆల్ కోర్సెస్ ఉంటాయి. దీనిలో మీకు షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ 2 బ్యాచ్లు ఉంటాయి. ఏ బ్యాచ్ అయినా మీకు డైలీ 6 hours క్లాస్ ఉంటుంది. డైలీ టెస్ట్ అండ్ వీకెండ్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి వచ్చేసి స్పెషల్ కేర్ క్లాసెస్ ఉంటాయి. అంటే బేసిక్స్ నుంచి వీళ్ళకి ఈ మల్టిప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఎలా చేయాలని నేర్పించే క్లాసెస్ జరుగుతాయి. ఓకే, సో టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ కానీ మీరు 100% జాబ్ సాధించాలి అని అంటే మన ఆఫ్లైన్ బ్యాచ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. కాకపోతే మీరు రెగ్యులర్గా క్లాస్కి రావాలి. రెగ్యులర్గా క్లాస్కి వచ్చారు అంటే జాబ్ కొట్టారు అని అర్థం, మీకు అందులో డౌటే లేదు. ఓకే, సో ఈ సంక్రాంతిలోపు జాయిన్ అయ్యే వాళ్ళకి 20% ఫీజు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. దీన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకోండి. ఇక కంటెంట్లోకి వెళదాం. ద కరెంట్ ప్రైస్ ఆఫ్ ఏ హౌస్ ఈజ్ 1,55,120. ఆఫ్టర్ 1 year ప్రైస్ ఇంక్రీజ్ టు 1,97,932. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ హౌస్? 1,97,932 అయిందండి. అంతకుముందు ఎంత ఉంది? 1,55,120 రూపీస్ ఉంది, అంతే కదా. సో ఎంత పెరిగిందో చూద్దాం. 2 - 0 2, 3 - 2 1, 9 - 1 8, అండ్ 7 - 5 2, 9 - 5 4. సో 42,812 రూపీస్ పెరిగింది. దేని మీద? పాత ప్రైస్ 1,55,120 మీద పెరిగింది. సో ఇది ఎంత పర్సెంటో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంటూ 100 వేద్దాం. ఇక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 0ని 0ని క్యాన్సిల్ చేయొచ్చు. ఈ 0ని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 0 యాడ్ అవుతుంది మనకి. సో 4,28,000 అవుతుంది. ఇక్కడ 1,55,000 లేదా 1,55,012 రూపీస్, లేదంటే 15,512 అవుతుంది. సో 15,000 అనేది 4 lakhsలో అప్రాక్సిమేట్గా మనకి 27 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మీరు డైరెక్ట్ అప్రాక్సిమేషన్ తీసుకోవడమే. 28% అప్రాక్సిమేషన్ తీసుకొని చేసేసాం. క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, అనవసరం. అప్రాక్సిమేషన్ తీసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఆఫ్టర్ పౌరింగ్ 60 liters ఆఫ్ పెట్రోల్ ఇంటూ ఎంటీ స్టోరేజ్ ట్యాంక్ ఇట్ ఈస్ స్టిల్ 10% ఎంటీ. నువ్వు పెట్రోల్ ట్యాంక్లో 60 లీటర్ పెట్రోల్ పోసావంట. పోసినా కూడా ఇంకా 10% ఖాళీగా ఉంది అని అంటున్నాడు. అంటే నువ్వు 90% పోసావనే అర్థం. 90% పెట్రోల్ అంటే 60 లీటర్లు. అడుగుతున్నది ఏంటి మనల్ని? ఓకే, మస్ట్ బి పౌర్డ్ ఇంటూ ద స్టోరేజ్ టు ఫిల్ హౌ మచ్ పెట్రోల్. అంటే మొత్తం ఫిల్ చేయాలంటే ఎంత పెట్రోల్ కావాలి? 100% పెట్రోల్ కావాలి. ఈ 100% ఎంత? ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, 0 0 క్యాన్సిల్ చేద్దాం. 6 × 100 600/9. ఇది మనకు కావాల్సింది. 600/9%. ఓకే, ఒకసారి
హౌ మచ్ పెట్రోల్ పర్సంటేజ్లో ఉందండి. పర్సంటేజ్ ఆప్షన్స్ రాంగ్ అనుకుంటా బహుశా. ఎనీవే చెక్ చేద్దాం. 9 వచ్చేసి 60లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందండి? 6 టైమ్స్. 6 టైమ్స్ వచ్చేటప్పటికి 54, ఇంకా 6 మిగిలిద్ది, మళ్ళీ 6, 66 అండ్ సో ఆన్ 6 కంటిన్యూగా వస్తుంది. అంటే 66.66 లీటర్స్. పర్సంటేజ్ అని పడింది, లీటర్స్ కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ బి యాడెడ్ టు 12% ఆఫ్ 2400 సో దట్ సమ్ ఈక్వల్స్ టు 18% ఆఫ్ 5400? ఇప్పుడు 2400కి దీంట్లో 12% తీసుకొని దీనికంటా సమ్ ఎక్స్ అనే నెంబర్ని యాడ్ చేస్తే అది 5400లో 18%కి ఈక్వల్ అవుతుందట. ఇది మనల్ని అడుగుతున్నది. ఓకే, ఆ ఎక్స్ వాల్యూ ఎంత, నువ్వేమి యాడ్ చేస్తున్నావు అనేది. రైట్, 2 zeros క్యాన్సిల్ చేద్దాం. 12 into 24 144కి డబుల్ అంటే 288 అవుతుంది. ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 zeros క్యాన్సిల్ చేసేద్దాం. 54 into 18 వేయాలి. సో ఇక్కడ చూడండి, 54 into 20 వేస్తే 1080 ఇదే కదా వచ్చేది. దీనిలో 2 times 54 అంటే 108ని తీసేయాలి. 108ని తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది? 10 - 8 2 వస్తుంది. తర్వాత 7 - 0 7, 10 - 1 9, 972 వస్తుందమ్మా. 972 వస్తుంది. ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ కావాలి. ఈ 288 అటు వెళ్తే 972లో లెస్ అయిపోతుంది. లెస్ అయితే 12 - 4 12 - 8 4, తర్వాత 6 - 8 సో మళ్ళీ 8, తర్వాత ఇక్కడ 8 - 2 6, 684 వస్తుంది ఎక్స్ వాల్యూ. ఇది సాల్వ్ చేయాల్సినటువంటి విధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50% and denominator is increased by 80%, what part of the original fraction will be new fraction? ఒక ఒరిజినల్ ఫ్రాక్షన్ ఉందండి x/y అని. దీన్ని ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఎక్స్ ఫుల్ నెంబర్ ఎప్పుడు 100% ఉంటుంది. దానిని ఒక 50% పెంచామనంటే ఎక్స్ని 150% చేసాం. తర్వాత డినామినేటరు 100% ఎప్పుడు అంటే ఫుల్ నెంబర్ ఎప్పుడు 100% ఉంటుంది. దాన్ని ఒక 80% పెంచాము అని అంటే వైని నువ్వు 180% చేసావు అని అర్థం. ఇప్పుడు ఈ 2 మార్పులు జరిగిన తర్వాత ఫ్రాక్షన్ ఏమవుతుంది గమనించండి. పర్సంటేజ్ కొట్టేద్దాం. 30 టేబుల్ ఇక్కడ 5 times, ఇక్కడ 6 times, సో 5/6 అవుతుందండి కొత్తది. XYని 5/6తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. సో కొత్త ఫ్రాక్షన్ 5/6తో మల్టిప్లై చేయాలి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 5, ద న్యూమరేటర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20 and denominator is decreased by 50%. If the resulting fraction is equal to 5/6, find the original fraction. ఒరిజినల్ ఫ్రాక్షన్ x/y అనుకుందాం అమ్మ. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎక్స్ని 20% ఇంక్రీజ్ చేస్తున్నాడంటే ఎక్స్ ఆల్రెడీ 100% ఉన్నది 20 పెంచి 120% చేశారని అర్థం. అలాగే అదేవిధంగా వైని డిక్రీజ్డ్ బై 50% అంటే వై ఒరిజినల్గా 100 ఉంటుంది, దానిలో 50 తగ్గించి 50% ఉంచారని అర్థం. ఇలా ఈ 2 మార్పులు చేసిన తర్వాత ఫ్రాక్షన్ ఎలా మారింది? 5/6. సో దీన్ని తీసుకుంటే పర్సంటేజ్ క్యాన్సిల్ చేసేద్దాం. 0 క్యాన్సిల్ చేసేద్దాం. ఇక 12 5లో క్యాన్సిల్ అవ్వదు, 5 6 క్యాన్సిల్ అవ్వదు. ఏం మిగిలింది? x/y ఈజ్ ఈక్వల్ టు ఈ 12/5 ఈక్వల్ అవుతుంది, తీసుకెళ్ళిపోతాం, క్రాస్ మల్టిప్లై అవుతుంది. 5 into 5 25/12 into 6 72. సో ఆన్సర్ 25/72 అవుతుంది. ఇది క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ యూ ఇంక్రీజ్ న్యూమరేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ బై 25% అండ్ డినామినేటర్ బై 80%, ద ఫ్రాక్షన్ ఒరిజినల్ విల్ బి న్యూ ఫ్రాక్షన్. సో ఒరిజినల్ ఫ్రాక్షన్ న్యూ ఫ్రాక్షన్ ఎన్ని రేట్లు ఉంటుంది అని అర్థం. ఇక్కడ ఒరిజినల్ ఫ్రాక్షన్ x/y అనుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఎక్స్ని 25% పెంచుతున్నారంట, అంతేనా? ఇంక్రీజ్, రైట్. సో ఆల్రెడీ 100 ఉంటుందో 25 పెంచితే 125. మరి వైని ఏం చేస్తున్నారు? డినామినేటర్ని 80% పెంచుతున్నారు. వై ఆల్రెడీ 100 ఉంటుందో ఒక 80 పెంచితే 180% అవుతుంది, రైట్. ఇప్పుడు పర్సంటేజ్ క్యాన్సిల్ చేసేద్దాం.
ఓకే 5 టేబుల్ వచ్చేసి ఇక్కడ 25 టైమ్స్, ఇక్కడ 36 టైమ్స్. సో x/y నువ్వు 25/36 తోటి మల్టిప్లై చేస్తున్నావు, అది కొత్త ఫ్రాక్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వాల్యూ ఇంక్రీజ్డ్ బై 10% దెన్ ఇంక్రీజ్డ్ బై 20%. వాట్ ఈజ్ నెట్ పర్సెంట్ ఇంక్రీజ్? ఒక నెంబరు ఫస్ట్ 10% పెరిగింది, తర్వాత 20% పెరిగింది, మొత్తం మీద ఎంత పెరిగింది అనేది ప్రశ్న. ఓకే, దీన్ని చూడండి, ఒకే నెంబర్ మీద 2% వేసినప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ x/100 ఈ ఫార్ములాను వాడొచ్చండి. ఒకే నెంబర్ మీద 2% క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ xy/100 ఫార్ములాను వాడవచ్చు. ఎక్స్ అంటే ఫస్ట్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్, ఇంక్రీజ్ అయితే ప్లస్లోను, డిక్రీజ్ అయితే మైనస్లోను చూపిస్తాం. వై అంటే సెకండ్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్, ఇంక్రీజ్ అయితే ప్లస్లోను, డిక్రీజ్ అయితే మైనస్లోను చూపిస్తాం. ఇప్పుడు మరి ఫస్ట్ 10% పెరిగింది +10, ప్లస్ 20% పెరిగింది +20, ప్లస్ ఎక్స్ అంటే 10 ఇంటూ వై అంటే 20/100. రైట్ అమ్మా, ఇక్కడ ఏం క్యాన్సిల్ చేయొచ్చో చూడండి. 2 zeros 2 zeros క్యాన్సిల్. 10 + 20 30 ప్లస్ 1 × 2 2, సో 30 + 2 32%. పాజిటివ్లో వచ్చింది కాబట్టి ఇంక్రీజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నెంబర్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 5 అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 5, వాట్ విల్ బి నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? సో సేమ్ ఫార్ములా వేద్దాం, ఎక్స్ ప్లస్ వై ప్లస్ xy/100. ఓకే, ఫస్ట్ ఏమైందమ్మా, ఎక్స్ ప్లేస్లో డిక్రీజ్ అయింది కాబట్టి ఎక్స్ ప్లేస్లో 5% వేసుకోండి, -5 వేయండి. తర్వాత ఇంక్రీజ్ అయింది, సో వై ప్లేస్లో +5 వేద్దాం. ఓకే, తర్వాత ఎక్స్ ఇంటూ వై అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఎక్స్ అంటే 5, వై అంటే 5/100. +5 -5 క్యాన్సిల్. ఓకే, మైనస్ ఇక్కడ ఏం మిగులుతుంది, 5 × 5 25 -25. ఓకే, 25 వచ్చేసి 100లో 4 టైమ్స్ అంటే -1/4 మన ఆన్సర్. ఫ్రాక్షన్స్లో తీసుకున్నాం అనుకోండి, అదే డెసిమల్స్లో తీసుకున్నాం అనుకోండి, 1/4 అంటే 0.25 కదా, -0.25% అంటే 0.25% డిక్రీజ్ అనేది నీ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ట్యాక్స్ ఆన్ కామోడిటీ ఈజ్ రెడ్యూస్డ్ బై 20% అండ్ ఇట్స్ కన్సంప్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, వాట్ విల్ బి ఎఫెక్ట్ ఆన్ ట్యాక్స్ రెవెన్యూ? ఇక్కడ రెవెన్యూ అనేది ట్యాక్స్ తగ్గింది, అదేవిధంగా వాడకం అంటే జనాలు కొనడం పెరిగింది. సో ఒకే రెవెన్యూ అనే నెంబర్ మీద ట్యాక్స్ రూపంలో ఓ పర్సంటేజ్ తగ్గింది, అదేవిధంగా కన్సంప్షన్ రూపంలో ఇంకో పర్సంటేజ్ పెరిగింది. సో ఒకే నెంబర్లో 2 వచ్చాయి కాబట్టి ఈ ఫార్ములా వేద్దాం, ఎక్స్ ప్లస్ వై ప్లస్ xy/100 అనేది వేద్దాం. ఎక్స్ అంటే ఫస్ట్ పర్సంటేజ్ చేంజ్, ఏముంది లెక్కలో, ట్యాక్స్ ఏమైందంటండి, రెడ్యూస్డ్ తగ్గింది. సో ఎక్స్ అంటే ఫస్ట్ 20% వేసుకుందాం, తగ్గింది కాబట్టి. అంటే కన్సంప్షన్ ఇంక్రీజ్ అయింది అంటే వై ప్లస్లో ఇంక్రీజ్ 15% వేద్దాం. ప్లస్ చూడండి, ఎక్స్కి మైనస్ ఉంది, వైకి ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ -20 × 15/100 వేసేద్దాం. ఇక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 20 అనేది 100లో 5 టైమ్స్, 5 అనేది 15లో 3 టైమ్స్, -20 -3 23. ఈ 23లో మనము 15 తీసేసామనుకోండి, ఇంకా 8% వస్తుంది, -8%. సో మైనస్లో వచ్చింది కాబట్టి డిక్రీజ్, 8% డిక్రీజ్ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సోహన్ రెడ్యూస్డ్ హిస్ ఎక్స్పెండిచర్ బై 25%. లేటర్ హీ ఫర్దర్ రెడ్యూస్డ్ ఎక్స్పెండిచర్ బై 10%. అంటే తన ఖర్చు ఫస్ట్ 25%, మళ్ళీ అదే ఖర్చు 10% 2 సార్లుగా తగ్గించాడు. మొత్తం మీద ఆడి ఖర్చు ఎంత తగ్గుతుంది? ఒకే నెంబర్ మీద 2% కాబట్టి ఎక్స్ ప్లస్ వై ప్లస్ xy/100 అనే ఫార్ములాను ఉపయోగిద్దాం. ఎక్స్ అంటే ఫస్ట్ ఎంత తగ్గింది, ఫస్ట్ వచ్చేసి 25% తగ్గింది, -25. తర్వాత ఎంత తగ్గింది, -10 తగ్గింది. ఇప్పుడు ఎక్స్కి మైనస్ ఉంది, వైకి మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 25 × 10/100. 0 0 క్యాన్సిల్ చేద్దాం. 5 టేబుల్ ఇక్కడ 5 టైమ్స్ తీసుకుంటే ఇక్కడ 2 టైమ్స్, 5/2 అంటే 2.5. ఓకే, సో
-20 -10 -35 అవుతుందండి. ప్లస్ 5/2 అంటే 2.5. సో 35లో 2.5 తీసేద్దాం, 32.5 అవుతుంది. పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో మైనస్లో కనపడుతుంది కాబట్టి ఇది ఏమవుతున్నట్టు 32.5% డిక్రీజ్ అయినట్టు. ఇది ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. సో ఇలా మీకు ఎగ్జామ్స్ స్టాండర్డ్ వైజ్గా పెరుగుతూ వెళ్తాయి. ఓకే, లాస్ట్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఫుల్ హై స్టాండర్డ్లో క్వశ్చన్స్ ఉంటాయి. మీరు సీక్వెన్స్లో ఫాలో అవ్వండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఖచ్చితంగా. అవి మీకు ఎగ్జామ్ టైంలో బాగా క్విక్ రీజన్కి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.